సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పంపడం యొక్క శుభాలు మరియు లాభాల గురించి తెలుసుకుందాం. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరే అల్ అహ్జాబ్ సూర నెంబర్ 33 ఆయత నెంబర్ 56 ప్రకారంగా ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై సలాత్ పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా దైవ ప్రవక్తపై సలాత్ పంపించండి, దరూద్ పంపించండి, అత్యధికంగా అతనిపై మీరు దరూద్ పంపిస్తూ ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆజ్ఞాపించాడు. కాబట్టి మన విశ్వాసంలో ఒక భాగం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపిస్తూ ఉండాలి. ఈ దరూద్ పఠించడం వల్ల కలిగేటటువంటి లాభాలు మరియు ఘనతల గురించి తెలుసుకున్నట్లయితే సూరే అల్ అహ్జాబ్ సూర నెంబర్ 33 ఆయత నెంబర్ 56లో అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సలాత్ పంపిస్తున్నారు అని ఉంది. అల్లాహ్ యొక్క సలాత్ పంపించడం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవదూతలందరి ఎదుట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశంసించుట. మరి దైవదూతలు సలాత్ పంపించడం అంటే దైవదూతలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దువా చేయుట అని అర్థము. ఒకసారి దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠించినటువంటి వ్యక్తిపై అల్లాహ్ 10 సలాతుల్ని పంపిస్తాడు, 10 స్థానాలను పెంచుతాడు, 10 పుణ్యాలను వ్రాస్తాడు, 10 పాపాలను మన్నిస్తాడు. ముస్నద్ అహ్మద్లోని హదీస్ నంబర్ 11998, నిసాయి హదీస్ నంబర్ 1296, సహీహ్ తర్గీబ్ హదీస్ నంబర్ 1657, 1659లో ఈ హదీస్ మీరు చూడవచ్చు. తిర్మిజీ హదీస్ నంబర్ 2457 హసన్ ప్రకారంగా ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠిస్తే అంతే ఎక్కువగా బాధలు కష్టాలు దూరమైపోతాయి, ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. తిర్మిజీ హదీస్ నంబర్ 484 ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠిస్తారో ప్రళయ దినాన ప్రవక్త వారికి అంత దగ్గరగా ఉంటారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3447 దువా అంగీకరించబడడానికి దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠించడం తప్పనిసరి. సహీహా హదీస్ నంబర్ 1407 ఇతర రోజుల కంటే జుమా రోజు ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠించాలి. సహీహు తర్గీబ్ హదీస్ నంబర్ 1638 దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠించని వాడే అతి పెద్ద పిసినారి. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 3510 ప్రకారంగా దైవ ప్రవక్త వారిపై దరూద్ పఠించని వాడు అల్లాహ్ యొక్క శాపానికి గురి కావాలని, అల్లాహ్ యొక్క కారుణ్యానికి దూరం అవ్వాలని జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు బద్దువా చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. కాబట్టి ఒక విశ్వాసిగా తప్పనిసరిగా మనం దరూద్ పంపిస్తుండాలి దైవ ప్రవక్త వారికి. ముఖ్యంగా జుమా రోజు మరీ ఎక్కువగా దరూద్ పఠించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దరూద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం పంపిస్తూ ఉండాలి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.